కడప జిల్లాలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. కడప నగరంలో భార్యాభర్తల మధ్య మనస్పార్థాలు రావడంతో భర్త చేతిలో భార్య దారుణ హత్యకు గురైన సంఘటన జరిగింది. బంధువుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మద్యానికి బానిసైన భర్త రోజు మద్యం సేవించి భార్యను కొట్టేవాడు. పనికి వెళ్ళి 1000 రూపాయలు డబ్బులు తీసుకురాగా అంతా మద్యానికి ఖర్చు పెడతాడని ఇంట్లో కూరగాయల కోసం భార్య 200 రూపాయలు తీసుకొని 800 రూపాయలు భర్తకు ఇవ్వడంతో కోపంతో భర్త భార్యను కొట్టి హత్య చేశాడని బంధువులు ఆరోపించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. అన్నం అయితే పెట్టాడు. మా ఇంటికి వస్తుంది మా చెల్లి అన్నం పెట్టగానే ఆకలితో ఉన్నానని. తన ఆకలి మేము చూడలేక తనకి పెట్టాం, తన పిల్లలకు పెట్టాం. మా ఇంట్లో 2-3 రోజులు పెట్టుకున్నా. బండి దొంగతనం చేసుకొని పోతాడు. యాడంటే ఆడ తాగి పడిపోతే తీసుకొని వస్తుంది. ఆటోలో పోయి తన పిల్లలు బావ నాన్న కావాలని ఎంత సహించింది మా చెల్లి. ఎంత కారణం ఏం లేదు సార్. పని చేసినాడు, 1000 రూపాయలు ఫోన్పేలో వేసినాడు. వేసి తాగే అలవాటు. ఆ 1000 రూపాయలు ఫోన్పేతో ఎవరితో కొట్టి తీసుకొని రమ్మన్నాడు. ఆ 1000 రూపాయలు తీసుకుపోతే అంతా తాగేస్తాడని 200 కూరగాయలు తీసుకొని 300 తన చేతికి ఇచ్చింది. 500 ఇంకొక అక్కకి ఇచ్చింది. మా పిల్లలు ఈ 2 రోజుల నుంచి ఏం తినలే అక్క, ఈ 500 నీ దగ్గర పెట్టుకోరే, పొద్దున వచ్చి తీసుకొని పోతాను, 2 రోజులైనా మా పిల్లలు కడుపు నిండా తింటారని పెట్టి వచ్చింది. మిగతా 500 ఏం చేసినావు, 1000 రూపాయలు కూడా ఖర్చు చేసేసినావా అని కొట్టినాడు. కొట్టడానికి కూడా 9 గంటలకి సుత్తి తీసినాడు. నవ్వి పక్కన పెట్టేసినాడంట పాప చూస్తానని. హోంవర్క్ రాస్తూ ఉంటే సడన్గా కొట్టేసినాడంట. ఇక్కడ